నమస్తే అండి. ఈ మధ్య కాలంలో చాలామందికి ఈ మరుగు మందులని, విష ప్రయోగాలని, వశీకరణ మందులని, మొగుడు పెట్టాడు, ఎదురింటోడు పెట్టాడు, పక్కింటోడు పెట్టాడు, వాళ్ళు వీళ్ళు పెట్టారని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో చోట్లపై కక్కించుకొని వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇది కూడా ఒక బిజినెస్ అయిపోయి చాలా వరకు కొన్ని ప్లేసుల్లో పూర్తిగా పని అవ్వట్లేదు. పోయి వచ్చినా కానీ ఆరోగ్యం మార్పు లేదు, ఆ మందు పోవట్లేదు. ఇలా చాలా రకాలుగా చాలా ఇబ్బంది ఉంది. ఎంత డబ్బు పెట్టినా వారానికి ఒకసారి, నెలకు ఒకసారి పోయి కక్కించుకొచ్చినా పోవట్లేదు. ఏం చేసేది అని బాధపడే వాళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళకి నేను అద్భుతమైన మీకు మీరుగా చేసుకోగలిగిన ఒక వైద్యం తెలియజేస్తున్నాను. దీన్ని చేసి వాడుకుంటారండి. మీ ఈ మరుగు మందు, పెట్టడు మందులు, కడుపుకు పెట్టారు, తలకు పెట్టారు, ఒంటికి పెట్టారు, చెప్పులకు పెట్టినారు, బట్టలకు పెట్టారు, కాళ్ళకు పెట్టారు, ఎక్కడ పెట్టినా పోయేట్ల మందులు ఇప్పటివరకు 3-4 తెలియజేశాను. ఎందుకంటే పైకి పెట్టినది వేరే, కడుపులోకి పెట్టినది వేరే, తలకు పెట్టేది వేరే. కాబట్టి మీరు ఒక్కొక్కటిగా చూసి మీ సమస్య ఏది ఉంటే అది మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చూసుకొని చేసుకోండి. అలా కాని పక్షాన్ని నాకు కాల్ చేయండి, నేను ఇస్తాను. దీనికి కావాల్సిన మొక్కేంటి, ఏ విధంగా చేసుకోవాలంటే మేకమైనాకు అని మనకు దొరుకుతుంది. చూసుకోండి బాగా. ఈ మేకమైనాకు ఎక్కడైనా మీ పొలాల్లో, చేతుల్లో, గొంట్లలో ఎక్కడ దొరికితే అక్కడ ఒక ఆకు, అదే కొద్దిగా భూమి లోపల లోడితే తెల్లగా వేరుంటుంది, సన్నగా గడ్డలాగా ఉంటుంది. ఆ గడ్డ దాన్ని ఒక అంతపొడు ఏరుగడ్డ, ఒక ఆకు, రెండు బాగా మెత్తగా నూరి ఆదివారం రోజే తేవాలి, ఆదివారమే వాడాలి. మేకపాలు ఒక గ్లాస్ అంటే ఒక 200 ml మేకపాలు తెచ్చి ఈ మేకమైనాకు ఒక ఆకు, దీని వేరు ఒక గ్లాసు పాల్లో కలిపి తెల్లవారుజామునే ఖాళీ కడుపుతో తాగేశారంటే మీకు వాంతులు అయ్యి పరిపూర్ణంగా ఈ లోపల ఉండే మందులు ఎలాంటిది ఉన్నా కూడా పోతుంది. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెట్టేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు మీ అవసరాలతో. కానీ ఎంతోమందికి ఇప్పుడు మీరు ఏదో అడుగుతారు, మీకు మీ దగ్గర ఉండేది ఎవరైనా, మీరు ఈరన్నప్పుడు మందు పెట్టేస్తే మీకు వాళ్ళ మీద ప్రేమ అక్కర ఎక్కువ వస్తుంది. అప్పుడు మీరు ఇచ్చేస్తారు అని ఒక భ్రమ. కొంతమంది ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ వాడేసుకోవాలని కొంతమంది. ఇంకా కొంతమంది భార్యాభర్తలు ఏంటంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇంట్లో భర్త భార్యకి, భార్య భర్తకు దొరికిపోయి భార్య తిడుతుందని, భర్త తిడుతున్నారని పెట్టేసేవాళ్ళు కొంతమంది. ఇది ఒక్కటే కాదు, ఆఫీస్లో వర్క్ చేస్తుంటే అమ్మాయి బాగుంది వాడుకోవాలని పెట్టేవాళ్ళు, అబ్బాయి బాగుంది వాడుకోవాలని పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏ విధంగా పెట్టినా కూడా కడుపులోకి ఇది ఉంటే పోతుంది. అదేవిధంగా మీకు ఆయిల్ తెలియచేసాను, బయట ఉంటే అది వాడుకోండి. ఒకవేళ ఇవేమి మీ వల్ల చేసుకునే కాలేదు అన్నప్పుడు మన దగ్గర చూడండి, పౌడరు, లేహము, గోళీలు, ఆయిలు అన్నీ ఇక్కడ ఉంటాయి రెడీగా. కావాలంటే నేను అందిస్తాను. ఈ మందులు వాడినప్పుడు పత్తి ఉండాలి. ఏంటంటే టీ, కాఫీ, కోడిగుడ్డ, పెరుగు, మైదా పిండితో చేసిన వంటలు, మాంసాహారాలు పరిపూర్ణంగా నిషేధం చేయాలి. ఈ విధంగా పత్తి ముండి ఈ మందులు వాడుకుంటూ వచ్చారంటే ఖచ్చితంగా మీకు 100% ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని తెలియజేస్తూ ఈ వీడియో అయితే ముగిస్తా ఉన్నాను. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.